నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇద్దరిని వరించింది. భారత్కు చెందిన కైలాస సత్యార్థి, పాకిస్తాన్కు చెందిన మలాలా యూసఫ్జాయ్ ఈ అత్యున్నత పురస్కారాన్ని సంయుక్తంగా అందుకోనున్నారు. నోబెల్ పురస్కారం అందుకోనున్న 8వ భారతీయుడిగా కైలాస్ సత్యార్థి చరిత్రకెక్కనున్నారు. బచ్పన్ బచావో ఆందోళన్ అనే సంస్థను నిర్వహిస్తున్న ఆయన 1990 నుంచి బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇలా ఇప్పటి వరకు 80,000 మంది చిన్నారులకు బానిసత్వం నుంచి విముక్తి కల్పించి వారికి విద్యా పునరావాసం అందించారు. పాక్లోని స్వాత్ జిల్లాకు చెందిన మలాలా యూసఫ్జాయ్ బాలికల హక్కుల పోరాట యోధురాలిగా పేరుగాంచింది. బాలికల విద్యా హక్కుపై గళమెత్తి తాలిబాన్ల ఆగ్రహాన్ని చవిచూసిన ఆమె మృత్యువు అంచుల వరకు వెళ్లొచ్చింది. ఇప్పటికే ఎన్నో అత్యున్నత పురస్కారాలు అందుకున్న మలాలా నోబెల్ అందుకోనున్న అత్యంత చిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కనుంది. నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇద్దరిని వరించింది. భారత్కు చెందిన కైలాస సత్యార్థి, పాకిస్తాన్కు చెందిన మలాలా యూసఫ్జాయ్ ఈ అత్యున్నత పురస్కారాన్ని సంయుక్తంగా అందుకోనున్నారు. నోబెల్ పురస్కారం అందుకోనున్న 8వ భారతీయుడుగా కైలాస్ సత్యార్థి చరిత్రకెక్కనున్నారు. బచ్పన్ బచావో ఆందోళన్ అనే సంస్థను నిర్వహిస్తున్న ఆయన 1990 నుంచి బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇలా ఇప్పటి వరకు 80,000 మంది చిన్నారులకు బానిసత్వం నుంచి విముక్తి కల్పించి వారికి విద్యా పునరావాసం అందించారు. పాక్లోని స్వాత్ జిల్లాకు చెందిన మలాలా యూసఫ్జాయ్ బాలికల హక్కుల పోరాట యోధురాలిగా పేరుగాంచింది. బాలికల విద్యా హక్కుపై గళమెత్తి తాలిబాన్ల ఆగ్రహాన్ని చవిచూసిన ఆమె మృత్యువు అంచుల వరకు వెళ్లొచ్చింది. ఇప్పటికే ఎన్నో అత్యున్నత పురస్కారాలు అందుకున్న మలాలా నోబెల్ అందుకోనున్న అత్యంత చిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కనుంది.